You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Amen. Praise the Lord. Dwelling in the secret place. God is calling us to dwell, to abide in the secret place. Hallelujah. He is calling us to that intimacy. He is calling us to that secret place. Mother bird covering the baby birds, when it is raining or when they are afraid. Atlaga, even God wants to hide you from the attacks of the enemy. God wants to hide you from the pestilence, from this darkness, from this death, from this world. God wants to hide you. He wants to place His wings over you. ఆయన రెక్కలు నీ మీద చాచి ఆయన భద్రపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. It's a deepest call for all of us to come into the secret place and dwell there, not to visit the secret place. మనము సీక్రెట్ ప్లేస్ విజిట్ చేయడానికి ఆయన పిలవట్లేదు. ఆఫీస్కి వచ్చి వెళ్ళినట్లుగా వచ్చి వెళ్ళిపోవడానికి ఆయన పిలవట్లేదు. He wants us to stay there. He wants us to remain there. Even if you have to go to work, do from this perspective that you are in the secret place of the most high God. మీరు ఏ పని చేయాలన్నా, రోజంతట్లో మీరు ఏ పని చేస్తున్నా కూడా, నేను తండ్రి అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్నాను. ఐఎమ్ కవర్డ్ బై ద వింగ్స్ ఆఫ్ ది ఆల్ మైటీ గాడ్. దేవుని యొక్క రెక్కల నీడలో నేను భద్రపరచబడి ఉన్నాను అన్న గమనిక నుంచి ప్రతి ఒక్కరము కూడా మనము పని చేయాలి. ఈ రోజున ఐ వాంట్ ప్రే ఫ్యూ పాయింట్స్ నేను మెన్షన్ చేస్తాను. అకార్డింగ్ టు దోస్ పాయింట్స్ లెట్స్ ప్రే. ఆ విధంగా మనం ప్రార్థన చేద్దామా? మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను, దానికి అగ్రిమెంట్ తో మీరు కూడా ప్రార్థన చేయండి. ముందు మీకోసం మీరు ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్. హౌ టు బి అలర్ట్. ఏ విధంగా అలర్ట్ గా ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఏ విధంగా కన్సిస్టెంట్ గా ఉండాలి, దానికోసం ప్రార్థన చేద్దాం. అండ్ దెన్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీస్. మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయడానికి. అండ్ దెన్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల కోసం ప్రార్థన చేయడానికి. అండ్ దెన్ ప్రే ఫర్ ద మినిస్ట్రీ. దీస్ 4 టాపిక్స్ ఆర్ ఆన్ మై హార్ట్, బట్ డెఫినెట్లీ వీ మస్ట్ ప్రే ఫర్ ద మినిస్ట్రీ అండి. ఎస్పెషల్లీ టీమ్ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. Psalms 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో జొచ్చాను. In my distress I called upon the Lord, to my God I cried out for help. From His temple He heard my voice, and my cry to Him reached His ears. So in my distress I called upon the Lord, to my God I cried for help. నేను శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. మనం ప్రార్థన చేసినప్పుడు వినే దేవుడు ఉన్నాడు అని మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ దట్ వీ హ్యావ్ అ గాడ్ హూ హియర్స్ అవర్ ప్రేయర్, హూ లిసన్స్ అవర్ ప్రేయర్, హూ ఆన్సర్స్ అవర్ ప్రేయర్. తండ్రి నీకెంతో వందనాలు, మా ప్రార్థన ఆలకించే దేవుడో ప్రభా, నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఆయన మేము ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ యొక్క ఆలయంలో నుంచి మా ప్రార్థన ఆలకించే దేవుడో ప్రభా, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు ఆర్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. Thank you, Lord, that you are hearing our prayer. Thank you, Father. Thank you, Lord. Father, Lord, together as we come together as one family, Lord, one LSM family, LSM kutumbamga naina mem nee daggiriki vachi undaga, Lord, we lift up our prayer request in your presence right now. Father, Lord, as we commit our time to pray together, I pray, Lord, that you minister to each and every one. Holy Spirit, God, take complete liberty over each and every one, Father. ఎవరైతే ప్రభా ఆకలితో, ఎవరైతే దాహముతో, ఎవరైతే హృదయపూర్తిగా నాయన ఎగ్రి అయి ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతున్నాను ప్రభా. లార్డ్, I pray touch each and every one, Father, in the name of Jesus, in the name of Jesus. The number one thing that I'm praying for all the families is I'm praying for protection and safety for all the families under the sound of my voice. LSM లో ఉన్న కుటుంబాలన్నీ, LSM కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు, I'm praying for the protection and safety for all the families according to Psalm 91. I'm praying for all the families in Jesus' name. Thank you, Father, Lord. Thank you, Lord. Tandri, we are in a dark world, Lord. We are in a world where there are the attacks of the enemy. Psalm 91 verse 1-2 ఏముందండి? Whoever dwells in the secret place of the Most High will rest in the shadow of the Almighty. I'll say of the Lord, He is my refuge, my fortress, and my God in whom I trust. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కొండ, నేను నమ్ముకున్న నా దేవుడిని నేను ఆయనను గూర్చి చెప్పుచున్నాను. కాబట్టి
Let us pray this. Father, I thank you for the secret place that you have provided for all of us, where we can come, where we can run, and where we can take refuge. తండ్రి మాకు అనుగ్రహించిన ఈ రహస్య స్థలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మమ్మల్ని కాపాడావు ప్రభా. until the end of the year you have protected our families. You have protected తండ్రి నాయన మా ప్రయాణాలలో, మా మార్గాలలో అన్నిట్లో ప్రభా నాయన మా పాదాలకు రాయి కూడా తగలకుండా మమ్మల్ని కాపాడావు. ప్రాణాపాయ పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడావు. నీకు వందనాలు. I want everybody to take time to reflect and thank God. సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాపాడాడు. So we must be grateful to God. We must be thankful to God, right? Thank you Lord for your protection. Thank you Lord for protecting us from that accident. Thank you Lord for protecting us from that breakdown. Let's thank God for the safety. దేవుడిచ్చిన సేఫ్టీని బట్టి, దేవుడిచ్చిన ప్రొటెక్షన్ ని బట్టి జరగవలసిన కీడు జరగకుండా దేవుడు కాపాడాడు కదా అండి. జరగవలసిన కీడు జరగకుండా దేవుడు కాపాడాడు. ఏమి లేదో దాన్ని బట్టి బాధపడకండి. ఏమి జరిగిందో మీ జీవితంలో, ఏమి దేవుడు ఇంతవరకు మీ జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదాలు, కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్లుంటది. ఆ మౌనం కూడా ఒక బ్లెస్సింగ్ చెప్పాలంటే. ఏలియా ప్రార్థన చేశాడు, ఇంత మట్టుకు చాలు ప్రభా నన్ను తీసుకో అన్నాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. దానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అన్ ఆన్సర్డ్ ప్రేయర్స్ అని కూడా చెప్పాలి. మీరు అనుకున్న టైమింగ్ లో పని చేయకపోవచ్చు దేవుడు, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్. థ్యాంక్ యూ ఫాదర్. సో ఐ వాంట్ యూ ఆల్ టు టేక్ దిస్ టైమ్ టు రిఫ్లెక్ట్ వాట్ హెస్ హ్యాపెండ్ ఫ్రమ్ January to December, and I want you to thank God for that. Thank God. ప్రభా నీకు వందనాలు. So Lord, as we are preparing Lord for future, as we are preparing for 2025, I declare that my family will dwell under the secret place of the Most High. Hallelujah. Lord, I declare that my family dwells in the secret place of the Most High. Lord, I declare that we dwell under the shadow of the Almighty God. తండ్రి నాయన రానున్న దినాలలో ప్రభా 2025 నా కుటుంబస్తులందరూ, నా బిడ్డలు ప్రభా నాయన, నా ప్రియులందరూ కూడా ప్రభా నాయన రెక్కల నీడలో, నాయన మహోన్నతిని రెక్కల నీడలో ప్రభా మేము ఆశ్రయము పొందినట్లుగా నాయన కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నాయన ఆ విధంగా ఉండినట్లుగా తండ్రి విశ్వాసముతో నాయన నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. I declare that we dwell in the secret place of the Most High in the name of Jesus. Whether they go to college, school, office, wherever they go, I pray that they will be hidden under the secret place, in the secret place, under the wings of the Almighty God. In the name of Jesus. Lord, I confess that you are my refuge. ప్రభా నా కొండ, నా ఆశ్రయము నీవే అని ఒప్పుకుంటున్నాను ప్రభా. మా కుటుంబానికి ఆశ్రయ దుర్గము నీవే అని ఒప్పుకుంటున్నాను ప్రభా. No harm shall come near us, Father Lord, in Jesus name. ఏ తెగులు, ఏ strategies of the enemy, ఏ wicked plans of the enemy మా కుటుంబాలను దరి చేరకుండా ఉండును గాక. యేసు నామములో, యేసు నామములో every plan of the enemy we reverse it back to the sender in the name of Jesus. Every wicked plan of the enemy we send it back to the sender in the name of Jesus. I pray for continual protection, Father, in Jesus name, Father Lord. Everyone under the sound of my voice, na swaramu kindana prati okkaru prava, I pray that we will not visit your secret place, but we will abide in the secret place. We will dwell in the secret place. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. దర్శించే వారము కాదు ప్రభా, ఆ యొక్క మహోన్నతిని రెక్కల నీడలు దర్శించే వారముగా కాకుండా అక్కడ నివసించే వారముగా ప్రభా నాయన తండ్రి, అది మా ఆశ్రయముగా చేసుకునే వారముగా LSM లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. రక్షణ లేని కుటుంబాలలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారు కూడా రక్షణ పొంది ప్రభా నాయన రెక్కల నీడలోకి వచ్చినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను. I pray those who are not yet saved, Father Lord, I pray that they will accept you as the Lord and Savior, and they will come into the secret place in Jesus name. So I pray for the unity and the love in the families, and కుటుంబాలలో యూనిటీ కోసం, కుటుంబాలలో ప్రేమ కోసం ప్రార్థన చేద్దామా. చాలా భయంకరమైన పీస్లెస్నెస్ చూస్తున్నాం ఫ్యామిలీస్ లో. స్పిరిట్ ఆఫ్ అఫెన్స్ భయంకరంగా పనిచేస్తుంది కుటుంబాలలో. ఎంత భయంకరంగా అంటే బాధపరిచే ఆత్మ, దుఃఖపరిచే ఆత్మ, ప్రతి మాట వెనకాల ఒక దుఃఖపరిచే ఆత్మ పనిచేస్తున్న. ఫర్ ద ప్రైజ్ ఆఫ్ 1 demon 4 demons are coming into the families. ఆ విధంగా ఉందండి ఫ్రీ ఫ్లో ఆఫ్ డీమన్స్ అసలు. సో యూ హ్యావ్ టు ప్రే. దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డ యేసు నామములో I'm praying in Jesus name for the peace and the unity in the family in Jesus name. See, we must understand that we are not fighting with one another, but we are fighting together against the principalities and powers. Hallelujah. మనం ఒకరితో ఒకరిని పోరాడట్లా, మనం అందరం కలిసి చీకటి అంధకార శక్తులతో పోరాడుతున్నాం. So your family member is not an enemy, but let there be unity.
If there is anyone who hurt you in your family, forgive them. Let's follow the example of Jesus Christ. ఏసయ్యన్ ఎగ్జాంపుల్ గా మనం ఫాలో అవుదామా? ఆయన సిలువ మీద ఉన్నాడు, రక్తం కారుతూ ఉంది. ఆయన చెప్పాడు, తండ్రి వీరిని క్షమించు. దట్స్ ద బెస్ట్ ప్రేయర్ దట్ యూ కెన్ డూ టు దోస్ హూ హర్ట్ యూ. నీవు సిలువ దిగి సింహాసనం ఎక్కాలంటే సిలువ మీద ఉన్నప్పుడు క్షమించేసే, అప్పుడే సింహాసనం ఎక్కగలవు, లేకపోతే అక్కడే ఉంటావు. ఇఫ్ యూ వాంట్ టు గో టు ద throne, you have to come down the cross. Before coming down the cross, forgive them. You will be there on the cross. You will be there on the pain. You will be there on the rejection. ఆ rejection, ఆ pain పెట్టుకొని అట్లనే ఉంటావు. Forgive them. Let them go. Let the wound become a scar in Jesus name. In the name, ఆ wound scar అయిపోవాలి. సో దట్ అది మీరు పట్టుకున్న అది పెయిన్ రాకూడదు. ఇంకా స్కార్స్ ఉంటాయి. స్కార్స్ ఆర్ ద ప్రూఫ్ దట్ గాడ్స్ హీలింగ్ పవర్ వర్క్డ్ ఆన్ యువర్ లైఫ్. స్కార్స్ ఏంటంటే, ఆ మచ్చలు ఏంటంటే నీ జీవితంలో దేవుని యొక్క హీలింగ్ పనిచేసిందన్న దానికి చిహ్నము. నీవు ఎదుటి వాళ్ళని క్షమించేసావన్న దానికి చిహ్నం. కానీ వూండ్ ఉందనుకోండి, ఆ వూండ్ అలాగే పెట్టుకున్నారనుకోండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సెప్టిక్ అయిపోతుంది. సో లెట్ ద వూండ్ బికమ్ అ స్కార్. ఫర్గివ్ దెమ్. ఫర్గివ్ ద పీపుల్ దట్ యూ హ్యావ్ టు ఫర్గివ్. It's waste of time to keep and argue in your heart. It's waste of time. Forgive, let them go in Jesus name. Hallelujah. At the end of the day, it's you and God. It's God who will reward you. It's God who will give you. It's God who will say, well done my daughter. Hallelujah. Last ki దేవుడే చెప్పాలి well done అని, ఎవరు కాదు. So let them go. If you want to go to the throne, come down the cross first by forgiving others in Jesus name. Ego, hatred, bitterness, all this won't come to, it will come to nothing in the name of Jesus. అవన్నీ ఏమీ చేయలేము. స్కార్స్ ఆర్ ద బ్యాటిల్ మార్క్స్ ఫర్ ఎ సోల్జర్. ఆ గాయపడిన మచ్చలు ఒక యుద్ధ వీరునికి ఉండాల్సిన ఆ బ్యాటిల్ మార్క్స్. అవి ట్రోఫీస్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ పీపుల్ హూ బ్యాక్ స్టాబ్డ్ యూ, హూ బిట్రేడ్ యూ, హూ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. యునో, నిన్ను అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు, వెన్ను పొడిచిన వాళ్ళు, నిన్ను దుఃఖ పెట్టిన వాళ్ళు చాలా మందిని ఎదుర్కొని ఉంటావు. బట్ డోంట్ క్యారీ దట్. లెట్ ఇట్ బికమ్ స్కార్స్. వాళ్ళని చూసి మళ్ళీ ప్రైజ్ లార్డ్ చెప్పి మాట్లాడగలిగే అంత క్షమించేసేయాలి మనం. అది వూండ్ అనుకోండి, వూండ్ గా ఉందనుకోండి, వాళ్ళు కనపడినప్పుడల్లా అది ప్రొవోక్ అవుతా ఉంటుంది, మళ్ళీ అది ఇన్ఫెక్ట్ అవుతా ఉంటుంది. ఇట్స్ నాట్ వర్త్. వాళ్ళు 1999 ఇట్లా అన్నారు సిస్టర్. వేస్ట్ అండి, టైం వేస్ట్ అవన్నీ. సో forgive, let go, let there be peace that passes understanding. Rule your heart. Peace that passes. Peace is something that you have to strive for. You have to cherish. You have to keep it like a pure gold and దాచిపెట్టుకున్నంత ఇదిగా దాచిపెట్టుకోవాలి సమాధానము. సో ఫాదర్, ఇన్ జీసస్ నేమ్, కుటుంబాలలో స్ట్రైఫ్ ఉంటే యేసు నామములో I rebuke that strife and I declare your peace in the families. I declare your unity in the families in the name of Jesus. దేవుడు అన్నాడు, put on love and perfect unity in Jesus name. Colossians chapter 3 verse 14. And over all these virtues put on love, which binds them all together in perfect unity. Over all these virtues put on love. కొరింథియన్స్ చర్చ్ తో మాట్లాడుతూ, దే హ్యావ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, అన్ని రకాలైన స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి, బట్ దే హ్యావ్ ఫైటింగ్. వాళ్ళకి చాలా ఎక్కువ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి, అన్ని గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ లో వాళ్ళు భలే ఆపరేట్ అయ్యేవాళ్ళు. బట్ వాట్ దే హ్యావ్ ద ప్రాబ్లమ్ ఈస్ డివిజన్, ఫైటింగ్. అందుకనే సడన్ గా పౌల్ గారు ప్రేమ గురించి మాట్లాడారు. సో వీటన్నిటి పైన పరిపూర్ణతకు బంధమైన ప్రేమను ధరించుకొనుడి. హల్లెలూయా. ఓవర్ ఆల్ దీస్ వర్చ్యూస్ పుట్ ఆన్ లవ్, విచ్ బైండ్స్ దెమ్ విత్ పర్ఫెక్ట్ యూనిటీ. When we put on love, we will all, be united. We will not boast. ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం boast చేసుకోం. నేనే చేస్తున్నాను, వాళ్ళు చేయట్లేదు. Those boastings won't come. Let's pray for love. Lord, bind us together with the cords that cannot be broken. Cords of your love, Father, in Jesus name. నీ ప్రేమ అనే ఆ కార్డ్స్ తో మమ్మల్ని టై చేయి ప్రభా. అది ఏ దుష్టుడు విరక కొట్టలేనటువంటి కార్డ్స్ తో మమ్మల్ని టై చేయి ప్రభా. That unity, Father Lord, in the team, in the church, in the Zoom, every family లో, ప్రతి ఫ్యామిలీలో, in the ministry. I pray for the unity in the ministry, among the servers, among the leaders, among the prati serve chese prati vakkalalo, leaders lo, team members lo, Father Lord, I pray for unity in Jesus name. I pray for the love in Jesus name. Help us to put on that love in the name of Jesus, the love of God, the conditional love of God. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Father Lord. Hallelujah. Lord, I declare your peace in the families. I declare your unity in the families in the name of Jesus. Lord, I declare that our families will walk in love and in unity, Father, in Jesus name. యేసు నామములో మా కుటుంబాలు క్రీస్తు ప్రేమలో, ఆయన క్రీస్తు ఇచ్చే ఏకత్వంలో నడుచునట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Lord, for your love that binds us, Lord, as we live in peace and harmony and understanding with one another. ప్రతి ఒక్కరితో నీవు తెచ్చిన సమాధానము, నీవు తెచ్చిన ఐక్యతలో ప్రతి ఒక్కరము కలిసి నడుచునట్లుగా సమాధానపరచు, ఐక్యపరచు ఆత్మను ప్రభా మాకు దయచేయమని అడుగుతున్నాను.
spirit of contention, I rebuke you in Jesus' name. Spirit of strife, I rebuke you in the name of Jesus. Misunderstandings తెచ్చే ఆత్మ, అఫెన్స్ తీసుకొచ్చే ఆత్మను యేసు నామంలో బంధిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసు నామంలో the spirit of strife, spirit of misunderstanding, spirit of offense, I rebuke you right now in the name of Jesus. Hallelujah. Let's pray for provision and the blessing అండి. పోషణ మనకి, we all need provision, right? యెహోవా ఈరే ఆయన పేరు, he is a provider. So let's pray, Father Lord, in Jesus name. ఇంతవరకు నువ్వు ప్రొవైడ్ చేసావు ప్రభా, నీకు వందనాలు. Thank you Lord for providing for us. Thank you Father Lord, throughout this year you have provided for us. Throughout this year you have taken care of our finances. Throughout this year Father Lord, ఈ సంవత్సరం అంతా మా ఫైనాన్సెస్ గురించి కేర్ తీసుకున్నావు ప్రభా, నీకు వందనాలు, నీకు వందనాలు. చూడండి ఈ వచనం ఉంది Philippians 4:19 ఏంటంటే, and my God shall supply all your needs according to his riches in glory. My God shall supply all your needs according to his riches in glory in Christ Jesus. ఈ మాట ఏంటంటే, పౌలు గారు ఆయనతో మినిస్ట్రీ పార్ట్నర్ నా ఫిలిప్పి సంఘానికి రాసిన లెటర్ ఇది. కాగా దేవుడు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎందుకంటే వాళ్ళు ఆయనకి కానుకను పంపించారు, కానుకను రిసీవ్ చేసుకొని రాశాడు. సో ఇది అందరూ అప్లై చేసేసుకుంటారు. God shall supply all your needs according to riches in glory. ఇది దేవునికి ఎవరైతే కానుకలు ఇస్తున్నారో, ఆఫరింగ్స్ ఇస్తున్నారో, ఎవరైతే టైట్స్ ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వర్డ్స్ ఇది. ఎవరైతే ఆ పార్ట్నర్ కలిగి ఉన్నారో సువార్త పరిచర్యలో వారికి సంబంధించిన వచనాలు ఇవన్నీ కూడా. సో ఆయన అన్నాడు, నీ కొట్లలో ద్రాక్ష రసం పొంగి పారినట్లుగా, నీ బుడ్డిలో నూనె అయిపోకుండా ఉన్నట్లుగా నీ మొదటి ప్రథమ ఫలాన్ని నా సన్నిధికి తీసుకురమ్మన్నాడు. సో ఫైనాన్సెస్ కోసం ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తానులే మీకు నార్మల్ గా వచ్చేస్తుందిలే బ్లెస్సింగ్స్ అనుకోవడానికి కాదండి. దేవుడు చెప్పిన ప్రిన్సిపల్స్ మనం ఫాలో. కొన్నిసార్లు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా మీరు దశమ భాగం ఇవ్వలేదు అనుకోండి, మీరు ఆ బ్లెస్సింగ్స్ చూడలేరు. టైత్ ఇచ్చే వాళ్ళకి, టైత్ ఇవ్వని వాళ్ళకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది బ్లెస్సింగ్స్ లో. మీరు 10 ఎకరాలు పండించిన వాళ్ళకి, 100 ఎకరాలు పండించిన వాళ్ళకి డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో విత్తనం నాటిన వాడి పంటకు వస్తాడు, విత్తనం నాటని వాడు ఒట్టి భూమిలో నీళ్లు పోసిన పంట రాదు. కాబట్టి మీరు దశమ భాగం ఇస్తున్నారా లేదా ఒకసారి పరీక్షించుకోండి. ఆర్ యూ గివింగ్ టైత్? ఆర్ యూ గివింగ్ టు గాడ్? మీరు ఫ్రీ విల్ ఆఫరింగ్స్ దేవుని సన్నిధిలో ఇస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మేబీ 2024 లో ఇవ్వలేదేమో, 2025 లార్డ్ ఐ వాంట్ టు గివ్ టైత్, నా టైత్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను ప్రభా. మేక్ ఎ డెసిషన్. ఇట్స్ గాడ్, దేవుడు ఇచ్చిన ప్రిన్సిపల్స్ మీరు ఒబే అవుతున్నారు. దేవుడు అంతా ఇచ్చినాడు, ప్రథమ ఫలం నా దగ్గర తీసుకురండి, మిగిలిన 90% ఐ విల్ సాంక్టిఫై ఇట్. సో దీస్ ఆర్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్. ఇవి మీరు ఫాలో అయితే ఆటోమేటిక్ యూ విల్ బి బ్లెస్డ్. నేను ప్రొవిజన్ కోసం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం ప్రార్థన చేస్తున్నాను. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ టైటర్, ప్లీజ్ టైట్. మీరు వెళ్ళే చర్చిలో టైట్ ఇవ్వండి, లేకపోతే వేర్ ఎవర్ యు ఆర్ బ్లెస్డ్ యూ గివ్ టైట్. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ ఇన్ LSM యూ కెన్ గివ్ టైట్ హియర్ ఆర్ యూ కెన్ గివ్ ఆఫరింగ్స్. బట్ LSM లో ఇస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ యూ. సో ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. ఆకాశ వాకిళ్ళు విప్పి దేవుడు పట్ట జాలునంత విస్తారమైన దీవెనలు మీ మీద కృమ్మరించును గాక. యేసు నామములో డబ్బులతో కొనలేని దీవెనలు దేవుడు మీ మీద కృమ్మరించును గాక. నజరేయుడైన యేసు నామములో I pray that your head will never lack oil in Jesus name. In the name of Jesus I pray for supernatural favor to come upon you in the name of Jesus. Thank you for every seed that you are sowing in the ministry, for every tithe that you are giving. యేసు నామములో ప్రభా నాయన I pray Lord that you open the windows of heaven and bless them, that they will not have room enough to contain. Lord, I pray overflowing of blessing. Thank you Father. According to Philippians 4:19 I pray Father Lord that you will supply all our needs according to your riches and glory. మన ప్రతి అవసరము ఆయన యొక్క మహిమలో తీర్చబడును గాక. యేసు నామములో మీ క్యాష్ ని బట్టి కాదు, మీ బ్యాంక్ అకౌంట్ ని బట్టి కాదు, మీ స్టేటస్ ని బట్టి కాదు, దేవుని మహిమను బట్టి ఆయన మన అవసరాన్ని తీరుస్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కింగ్ అలెగ్జాండర్ ఆయన ప్రొసెషన్ కి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన అడుక్కునేవాడు అడుక్కుంటున్నాడు అంట. there was a homeless guy begging as he was going on that procession and he stopped there. ఆయన అక్కడ ఆగి హోమ్లెస్ guy ని పిలిచి ఇన్ని గోల్డ్ కాయిన్స్ తీసి వాడి చేతిలో పెట్టాడంట. he gave gold coins to this homeless guy. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మినిస్టర్ was surprised. తన దగ్గర ఉన్న మినిస్టర్ సర్ప్రైజ్ అయ్యి he asked, why did you give him gold coins? He's homeless after all. You can give him some copper coins would do better for him అన్నాడు. అంటే ఎందుకు గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు? అలాగో అడుక్కునేవాడు, కాపర్ కాయిన్స్ ఇస్తే సరిపోతుంది కదా, గోల్డ్ కాయిన్స్ ఎందుకు ఇచ్చారు అని అడిగాడంట కింగ్ అలెగ్జాండర్. అప్పుడు కింగ్ అలెగ్జాండర్ అన్నాడంట, కాపర్ కాయిన్స్ వుడ్ సూట్ హిమ్, గోల్డ్ కాయిన్స్ వుడ్ సూట్ మీ. కాపర్ కాయిన్స్ అది వాడికి తగింది, గోల్డ్ కాయిన్స్ నాకు వాడికి తగినట్లుగా ఇవ్వట్లేదు, నాకు తగినట్లుగా. దేవుడు ఆయన మహిమైశ్వర్యంలో ఇవ్వడం అంటే ఆయన మనకి స్టేటస్ కి తగినట్టుగా కాదు, ఆయన స్టేటస్ కి తగినట్టుగా. దట్ ఈస్ బ్లెస్సింగ్. దట్ ఈస్ హౌ హీ ఈస్ బ్లెస్సింగ్ us. ఆయన ఇచ్చాడంటే
నా కూతురికి నేను ఇచ్చానని చూపించుకుంటాడు ఆయన. ఇట్ షుడ్ అట్రాక్ట్ అదర్ పీపుల్స్ జెలసీ. వేరే వాళ్ళు జెలస్ అయ్యే అంతగా ఇస్తాడు ఆయన నీకు. సో వేరే వాళ్ళు జెలస్ అవుతున్నారని దిగులు పడద్దు. అండ్ గాడ్ బ్లెసెస్, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు పీపుల్ విల్ ఫీల్ జెలస్. డోంట్ వరీ. బ్లెస్సింగ్ లో అదొక సైన్, అదంతే. ప్రార్థన చేయండి వాళ్ళ జెలసీనెస్ మీ మీద పని చేయకుండా ఉండాలని. అకార్డింగ్ టు Philippians 4:19, ఇప్పుడు ఈ చిన్న ఇలస్ట్రేషన్ మర్చిపోద్దండి. కింగ్ అలెగ్జాండర్ ది. కాపర్ కాయిన్స్ వుడ్ సూట్ యూ ద బెగ్గర్, బట్ గోల్డ్ కాయిన్స్ వుడ్ సూట్ మీ యాజ్ అ కింగ్. హి గేవ్ ఫ్రమ్ హిస్ ట్రెజరీ. నీతిమంతుల సంతానము భిక్షమెత్తదు అని దేవుని వాక్యంలో. హల్లెలూయా. సో వాట్ ఎవర్ యూ గివ్ టు గాడ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ 100-fold. ఇట్ విల్ కమ్ బ్యాక్ 100-fold. యువర్ సాలరీ, ఇప్పుడు మీరు ఎర్న్ చేస్తున్న సాలరీ వుడ్ బికమ్ టైత్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ జీసస్ నేమ్. మార్క్ మై వర్డ్స్ ఇఫ్ దట్ ఈస్ ఫర్ యూ. ఇప్పుడు ఇస్తున్న టైత్ గురించి మాట్లాడలా, ఇప్పుడు ఇస్తున్న సాలరీ, ఈ సాలరీ టైత్ గా మార్చి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఎంత సాలరీకి మీరు టైత్ ఇస్తున్నారో అది చూడను, మీ సాలరీ టైత్ గా మార్చబడనుగా. ఇన్ జీసస్ నేమ్ ఐ డిక్లేర్ దట్ గాడ్ సప్లైస్ ఆల్ అవర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ riches in glory. Hallelujah. We lack nothing because our God is our provider and his abundance flows in Jesus name. As a ministry కూడా మీ కుటుంబాలలో దేవుడు మీ ప్రతి అవసరంను తీర్చును గాక యేసు నామములో. మీ కుటుంబాలలో ప్రతి లేమిని దేవుడు క్యాన్సిల్ చేయును గాక యేసు నామములో. హల్లెలూయా. లోన్స్ అప్రూవ్ అవ్వాల్సిన వారి లోన్స్ అప్రూవ్ అవ్వను గాక యేసు నామములో. ప్రతి లేమిని దేవుడు క్యాన్సిల్ చేయును గాక యేసు నామములో. ప్రతి అవసరము మన మినిస్ట్రీలో ప్రతి ఫినాన్షియల్ నీడ్ దేవుడు తీర్చును గాక యేసు నామములో. We cancel every lack in the name of Jesus. In the name of Jesus. And God is our provider. God is our provider. And because he is our provider, we will be able to do more in Jesus name. We will be able to do more in the name of Jesus. Thank you, Father. I pray for provision in Jesus name. In Jesus name. Jobs కోసం ఎదురు చూస్తున్నవారు నజరేయుడైన యేసు నామములో, యేసు నామములో I pray for an open door in the name of Jesus. I pray, Lord, for an open door. I pray for job in Jesus name. Supernatural peace కోసం ప్రార్థన చేస్తున్నానండి. My children shall dwell in peace అని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. Isaiah chapter 32:18. In Jesus name I pray. Father, Lord, as your word says, my people will live in peaceful dwelling places, in secure homes, in undisturbed places of rest. నా పిల్లలు సెక్యూర్ గా undisturbed places లో నివసిస్తారు అని చెప్పిన వాక్యం మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన మినిస్ట్రీలో నెరవేర్చబడును గాక. Hallelujah. I declare that our home is a place of peace, security and rest in Jesus name. God's presence fill our homes in Jesus name. In the name of Jesus, every corner and his peace guards our hearts and minds in the name of Jesus. I declare that our home is a place of peace. I declare that your home, each and every one of our homes, are a place of peace and security and rest in Jesus name. Every dirty feet of the enemy that is trying to enter into our homes will not have any place in Jesus name. Thank you, Father. Thank you, Lord. I declare our home is a place of peace. I want you to declare this. I declare our home, our church, our ministry is a place of peace, security and rest in Jesus name. God's presence fills every corner. దేవుని యొక్క సన్నిధి ప్రతి కార్నర్ ని నింపును గాక యేసు నామములో. And his peace guards our hearts and our minds in Jesus name. దేవుని యొక్క నెమ్మది మన హృదయాలను, మన మనసులను పరిపాలించును గాక యేసు నామములో. In the name of Jesus, let the peace of God rule your heart. Let the peace of God rule your mind. I pray peace, abundant peace in your mind, that you will not be disturbed by anything. Nothing can destroy the peace of your mind in Jesus name. చిన్న బిడ్డ తండ్రి కౌగిలిలో పడుకున్నట్లుగా అటువంటి సమాధానం దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగా. నాకు జాబ్ లేదు, నాకు డబ్బులు లేవు, నా ఫ్యూచర్ ఏంటి, వరి అవుతున్నావా? దేవుని సమాధానం నీ హృదయం పరిపాలించునుగాక. Come to the Father's embrace. Rest in his embrace. Thank you, Lord. Thank you, Lord. Let the peace of God, let the peace of God quiet you. దేవుని వాగ్దానం ఏం చేస్తుందో తెలుసా? It will insulate you from the stress. నిన్ను ఇన్సులేట్ చేసేస్తుంది స్ట్రెస్ నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి సెపరేట్ చేస్తే. What killed others cannot kill you because you are in the promise of God. Hallelujah. వేరే వాళ్ళు ఏ స్ట్రెస్ లో చనిపోయారో ఆ స్ట్రెస్ నేను చంపదు, ఎందుకంటే దేవుని వాగ్దానం చేత నీవు కవర్ చేయబడి ఉన్నావు కాబట్టి. That is how powerful the promise is. దేవుని వాగ్దానం ఎంత పవర్ఫుల్ తెలుసా? What can kill others cannot kill you because you are insulated by the promise of God.
I pray in Jesus' name, let the peace of God rule your heart, rule your mind, just like a baby in Father's hand. Rest in His embrace. Thank you, Father. Thank you, Lord. Shall we pray for wisdom and guidance? Lord, in Jesus' name, I pray for supernatural wisdom in the name of Jesus. Supernatural wisdom and guidance in the name of Jesus. Wisdom for everyone in the family. Wisdom for me. Ask God for wisdom, Father, in Jesus' name. In the name of Jesus, I pray for wisdom. I pray for supernatural guidance in the name of Jesus. Hallelujah. Trust in the Lord with all your heart and lean not your own understanding. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. Understanding in all your ways, submit to Him and He will make your path straight. Lord, I help me to submit to you, Lord. Hallelujah. Make my path straight, Lord. Thank you, Father, Lord. Every high thoughts that are against your knowledge, thoughts that are against your word, thoughts that are against your wisdom, Lord, I pull it down in Jesus' name. I bring it to the obedience of your word in Jesus' name. నీ వాక్యానికి వ్యతిరేకంగా నీవు ఇచ్చిన ఆలోచనలకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి ఆలోచన యేసు నామములో వాటిని బయటకు తీసుకొని వచ్చి నీ వాక్యం యొక్క వెలుగులో నీ వాక్యానికి విధేయుట అయ్యుండేలాగా ప్రభా నా ఆలోచనలు నీకు సబ్మిట్ చేస్తున్నాను ప్రభా. నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు అన్నాడు. Proverbs 3:5-6. Trust in the Lord with all your heart. Trust in the Lord with all your heart. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. వంకర టింకరగా ఉన్న మన త్రోవలను సరళం చేస్తాడు. ఎప్పుడు when you acknowledge Him, when you obey Him. కన్ఫ్యూజ్డ్ గా ఉన్న నీ త్రోవలను సరళము చేస్తాడు. I pray for health and healing for everyone in the family in Jesus' name. I am the healer. I am the Lord, your healer. Wow. I am the Lord, your healer. I am the Lord who heals you. ఇనేమంటున్నాడు? I am the Lord. I am the creator of this universe and I will heal you. Wow. Exodus chapter 15 verse 26. Exodus chapter 15 verse 26. I am the Lord who heals you. I am the Lord. I declare divine health and healing over everyone under the sound of my voice. ఈ రోజున మీరు ఏ ఆరోగ్యంతో జాయిన్ అయ్యారు నాకు తెలియదు. సిస్టర్ కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్లడ్ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్, జ్వరము, బాధ, దుఃఖము, కన్నీరు, whatever the problem today, God is telling, I am the Lord who heals you. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మెడిసిన్ తీసుకుంటున్నా విశ్వాసంతో తీసుకోండి, ప్రార్థన చేసి తీసుకోండి. మెడిసిన్ పట్టుకొని నోట్లో వేసుకునేటప్పుడు ప్రభా నన్ను స్వస్థపరిచేది నీవే, థ్యాంక్ యూ లార్డ్ అని మెడిసిన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఐ డిక్లేర్ డివైన్ హెల్త్ అండ్ హీలింగ్ ఓవర్ మీ, ఓవర్ మై ఫ్యామిలీ ఇన్ జీసస్ నేమ్, ఓవర్ మై బాడీ, ఓవర్ everyone in my family in the name of Jesus. The Lord is our healer and sickness has no place in our lives in Jesus name. The Lord is our healer. The Lord is my healer. Sickness has no place in the name of Jesus. The Lord is my healer. The Lord is my healer. The Lord is my family member's healer. The Lord is my physician. The Lord is my doctor. Anyone you need healing, receive God's healing in the name of Jesus. He said, I am your healer. I am your God. I am your healer. I pray, Father Lord, that each and everyone in our ministry will experience a supernatural divine healing. I pray that everyone will walk in that healing in Jesus name. Everything terminal illness తో బాధపడుతున్నారో, క్యాన్సర్ వీటితో బాధపడుతున్నారో, యేసు నామములో by the power of the Holy Spirit, Father Lord, I pray in Jesus name. I cancel that in the name of Jesus. There is someone suffering from memory loss. I pray, Father Lord, for Lord the memory to come back in the name of Jesus. I pray for the protection against evil in Jesus name. Hallelujah. Isaiah 54:17. No weapon that is formed against you will prosper. Hallelujah. You will refute every tongue that is raised against you. Every tongue నీ మీద accusation పలికే ప్రతి tongue ని నీవు కండెమ్ చేస్తావు. నీకు విరోధముగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, దేవుని చెప్పిన మాట. సో ఐ ప్రే ఫర్ ప్రొటెక్షన్ ఓవర్ ఈవిల్ ఇన్ జీసస్ నేమ్, ఓవర్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద ఎనిమీ. నీ మీదకి వస్తున్న అక్యుజేషన్స్, నిన్ను దోషిగా మాట్లాడుతున్న ప్రతి అక్యుజేషన్స్ వి క్యాన్సిల్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్యాన్సిల్ ఎవ్రీ అక్యుజేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నాయన, మాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లడానికి వీలు లేదు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు, నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్.
Lord. I pray for the joy and the gratitude in Jesus' name. The joy of the Lord is our strength. Hallelujah. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలము పొందెదరు. నెహెమియా chapter 8 verse 10. The joy of the Lord is our strength. ప్రభా నాయన నీ అందుల సంతోషము, నీ అందలి ఆనందము మాకు బలము తీసుకొని వచ్చును గాక. Not the joy from the people, not the joy from the circumstances, but the joy from the Lord. Let it be our strength in Jesus' name. పరిస్థితులను బట్టి వచ్చే ఆనందము కాదు, డబ్బుల్ని బట్టి వచ్చే ఆనందము కాదు, ఇవన్నీ మనకి నిత్యమైన సంతోషము సమాధానము ఇవ్వలేవు. దేవుని నుంచి వచ్చే ఆనందము మీకు ఆనందము బలము శక్తిని దయచేయును గాక యేసు నామములో. నేను అక్కడ చూస్తున్నానండి, ఇప్పటిదాకా సరిగ్గా ప్రార్థన చేసుకోకుండా ఉన్న మీ కుటుంబ సభ్యులు యథార్థంగా ప్రార్థన చేసుకోవడానికి వారి హృదయాలను దేవుడు కదిలిస్తున్నాడు. గాడ్ ఈస్ మూవింగ్ దేర్ హార్ట్స్ అండ్ ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ లెట్ ఇట్ హ్యాపెన్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంటెన్షనల్ గా ప్రతి ఒక్కరు ప్రార్థన బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేదురుగాక యేసు నామములో. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఐ డిక్లేర్ దట్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఫిల్స్ అవర్ హార్ట్స్ అండ్ హోమ్స్ ఇన్ జీసస్ నేమ్. దేవుని యొక్క సమాధానం ఆనందం మన హృదయాలను కుటుంబాలను నింపును గాక యేసు నామములో. లార్డ్, we don't murmur, we don't grumble, we don't complain, but we choose to rejoice in you in Jesus name. నువ్వు ఇచ్చిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఈవుని బట్టి, ప్రతి అవకాశంను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి. మేము సనగకుండా గొణగకుండా నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. We choose to be thankful and rejoice in the Lord, knowing that your joy strengthens us daily. Father Lord, we choose to be thankful, we choose to be grateful. Father Lord, it's our choice అండి. Whether you want to be thankful, you want to be grateful, it's your choice. Or whether you want to complain and murmur, complain చేయాలా murmur చేయాలా అనేది మీ చాయిస్. కాబట్టి లార్డ్, I choose to be thankful, I choose to be full of gratitude, and I choose to rejoice over what you have given to me, Father, in the name of Jesus, in the name of Jesus. So let's cancel all generational curses and I declare generational blessing over your families in Jesus name. Every generational curse, మీ కుటుంబాల మీద వస్తున్న ప్రతి generational curse, I cancel it right now in the name of Jesus. యేసు నామములో I pray for generational blessings in Jesus name. Let the chains of the enemy, Lord, be burned with the fire of the Holy Spirit in Jesus name. Every generational curse that is over the families, hanging over the families, oh, every generational curse, I curse it right now in Jesus name. I rebuke it by the power of the Holy Spirit and I erase it by the blood of Jesus Christ in Jesus name, and I release generational blessings in Jesus name. Yeah, I will show you this verse Sunday, Psalms 103:17. Thank you Father Lord. But from everlasting to everlasting the Lord's love is with those who fear him, and his righteousness with their children's children. May our children's children shall be blessed in Jesus name, in the name of Jesus. Hallelujah. Lord, I declare that your love and blessings extend to my children and their children and their children and to the generations coming in Jesus name. Our children and our generations are blessed because we honor the Lord, because we honor the Lord, because we serve God, because we give God for priority to God's kingdom. I pray in Jesus name our generations shall be blessed, our generations shall be blessed, every curse shall be removed in the name of Jesus. Thank you Father. I pray Lord Father for Lifestream Ministries. Let Lifestream Ministries be like a beacon of light in the name of Jesus. Lord, that we embrace the vision that you have given to Lifestream Ministries. Lifestream Ministries కి నువ్వు ఇచ్చిన దర్శనాన్ని మేము హత్తుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఎక్కడున్నా సరే LSM పీపుల్ ఎక్కడున్నా అక్కడ ఆశీర్వదింపబడి మల్టిప్లై అవునట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. Lord, I declare that LSM shall be a beacon of light and a place of transformation in Jesus name. ఎవరు వచ్చినా ప్రభా ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి వీల్లేదు ప్రభా. ఎవరు వచ్చినా ప్రభా Lord, I pray that LSM doors will be open to people from all walks of life in Jesus name. LSM యొక్క తలుపులు ప్రభా ఎటువంటి పరిస్థితిలో ఉండి వచ్చిన వారికి కూడా ప్రభా నాయన వెల్కమింగ్ గా ఉండినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను. LSM లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా వారు ఎక్కడున్నా నీ హృదయాన్ని చూపించే వారిగా ఉండడానికి కృప చూపించమని అడుగుతాను. Every one Lord in LSM Father, I pray wherever they are they will show your heart to the people, your heart to the people in the name of Jesus. I pray wherever they are they shall be a beacon of light in Jesus name. ఈ చీకటి లోకంలో నీ వెలుగుని చూపించే ఒక టార్చ్ గా ప్రతి ఒక్కళ్ళు ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాను. LSM Church shall be a beacon of light in Singapore and around the world in Jesus name. సింగపూర్ లో నైనా around the world ప్రభా ఒక వెలుగుగా ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. యేసు నామములో Lord, we embrace the vision. నీవు ఇచ్చిన దర్శనాన్ని హత్తుకుంటున్నాం ప్రభా తండ్రి. నాయన మరియ చెప్పినట్లుగా be done to us according to your word Lord. Hallelujah. టోటల్ సరెండర్ తో నన్ను తనకి కష్టమైన చెప్పింది ప్రభా.
ప్రభా. నేను నీ మాట చెప్పున నెరవేర్చబడును గాక అని మేము కూడా అలాగే మమ్మల్ని మేము సరెండర్ చేసుకొని చెప్తున్నాం ప్రభా. నీ మాట చెప్పున జరుగును గాక. లార్డ్, ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్, లెట్ దిస్ బి అ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఐ ప్రే ఫర్ ది జూమ్ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. లెట్ దిస్ బి అ మీటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫాదర్ లార్డ్. ఐ ప్రే ఫర్ ఎ బ్రేక్ త్రూ ఓవర్ ద numbers in Jesus name, exponential growth and impact in Jesus name Father Lord, in the name of Jesus. I pray for exponential growth even in Zoom in the name of Jesus. Thank people from all walks of life, people from around the world, corners of the earth, Father, I pray Lord, let them join in the Zoom and Lord experience your transformational love, transformational power in Jesus name. నీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్, నీ యొక్క పవర్, ప్రేమ, శక్తి నాయన జీవితాలను మార్చే శక్తి అనుభవించి రుచి చూసి తెలుసుకున్నట్లుగా నాయన తండ్రి LSM జూమ్ని ఇంక్రీజ్ చేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ఆయన జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం 10 మందికి షేర్ చేసి ఒక ఇవాంజలిస్టులుగా మార్చమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. లార్డ్, యూ సెడ్ ఫర్ ద విజన్ ఈస్ ఫర్ ద అపాయింటెడ్ టైమ్, ఈవెన్ దో ఇట్ ఈస్ డిలేడ్, వెయిట్ ఫర్ ఇట్ అన్నావు ప్రభా. ఇట్ విల్ నాట్ డిలే, ఇట్ విల్ నాట్ లై అట్ ద ఎండ్ అన్నావు ప్రభా. తండ్రి అది ఆలస్యమైన వెయిట్ చేయమన్నావు, అది అబద్ధమాడదన్నావు, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అన్నావు, దాని నిర్ణయ కాలం ఉందన్నావు ప్రభా. లార్డ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద appointed time where we'll see overflowing of souls in Jesus name. Overflowing అయ్యే సోల్స్ కోసం నాయన వెయిట్ చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ఒక గ్రేటర్ ఇంపాక్ట్ ప్రభా తీసుకొని వచ్చే ఈ జనరేషన్ జెన్జీ, ఆల్ఫా జెన్, నీకు ఏదైతే చెప్తున్నారో వాటన్నిటిలో ఒక గ్రేట్ ఇంపాక్ట్ తీసుకొచ్చే మినిస్ట్రీస్గా LSMని చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎస్ లార్డ్, ద విజన్ ఈస్ ఫర్ ద అపాయింటెడ్ టైమ్ అండ్ వీ వెయిట్ ఫర్ ఇట్ లార్డ్. లార్డ్, I pray not only for the spiritual growth but also for the numerical growth in the name of Jesus. Spiritual growth కాదు ప్రభా, న్యూమరికల్ గ్రోత్ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంపాక్ట్ఫుల్ మినిస్ట్రీగా, సిగ్నిఫికెంట్ మినిస్ట్రీగా ఉండడానికి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. I pray for all the leaders and those who are serving in the name of Jesus. Help us to serve you royally with a servant heart, Father, in the name of Jesus. In the name of Jesus తండ్రి, సర్వెంట్ హార్ట్ తో మేము సర్వ్ చేయడానికి కృప చూపించమని అడుగుతాను. లార్డ్, రైజ్ అప్ స్ట్రాంగ్ లీడర్స్ ఇన్ ద మినిస్ట్రీ, రైజ్ అప్ స్ట్రాంగ్ లీడర్స్, రైజ్ అప్ కౌన్సిలర్స్ ఇన్ ద మినిస్ట్రీ ఇన్ జీసస్ నేమ్. యవనస్తుల్ని కౌన్సిల్ చేసేవాళ్ళు, స్ట్రాంగ్ లీడర్స్ గా నిలబడేవాళ్ళు, ప్రార్థనలో ఎడతెగక ఉండేవారు, స్త్రీలు పురుషులను లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. లార్డ్, యూ సెడ్ యూ విల్ పోర్ అవుట్ యువర్ స్పిరిట్, నీ ఆత్మని కృమ్మరిస్తానన్నావు ప్రభా. తండ్రి నాయన తండ్రి, LSM లో లీడర్స్ గా టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మని కృమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. లార్డ్, ఐ పోర్ అవుట్ మై హార్ట్ అండ్ ఐ ఆస్క్ యూ, నీ ఆత్మని కృమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నాయన, నీ ఆత్మని కృమ్మరించమన్నాడు. భూమిని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారా అన్నట్లుగా నాయన స్టెఫను భోజనం వడ్డించినా కూడా ప్రభా, నీ ఆత్మతో నింపబడి, జ్ఞానముతో నింపబడి ఎలా పరిచర్య చేశాడో అటువంటి వారిగా LSM లో ఉన్న టీమ్ లీడర్స్ ని తయారు చేయమని అడుగుతున్నాను. లీడర్స్ ని లేవనెత్తమని అడుగుతున్నాను. We want strong leaders to stand in the front line, Father. Raise up the leaders, Father Lord, to grow deeper in their faith and stronger in their calling in Jesus name. Thank you, Father Lord, embracing the vision that you have given to us, Lord. తండ్రి, విశ్వాసంలో లోతుగా ఎదిగినట్లుగా, వారి కాలింగ్ లో బలంగా నిలబడినట్లుగా, ఈ LSM కి దేవుడిని ఇచ్చిన దర్శనాన్ని హత్తుకున్నట్లుగా అటువంటి లీడర్స్ ని లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఫెయిత్ఫుల్ డిసైబుల్స్ ని లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. డామెటరీలో మేము వెళ్ళి పరిచర్య చేస్తున్నాం, వ్యర్థమైపోకుండా సహాయం చేయమని అడుగుతున్నాను. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అనేక ఆత్మలు రక్షణలోకి రావటానికి, అలలు నిండిపోయినన్ని చేపలు పట్టినట్లుగా ప్రభా, అన్ని విస్తారమైన ఆత్మలు రావడానికి, ఫెయిత్ఫుల్ గా నిన్ను ఫాలో అయ్యే డిసైబుల్స్ తయారవ్వడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. లార్డ్, ఐ ప్రే లెట్ దేర్ బి గ్రేట్ రివైవల్ అండ్ హార్వెస్ట్ ఇన్ LSM ఇన్ జీసస్ నేమ్. ఆయన గొప్ప రివైవల్, గొప్ప పంట, ఆత్మల పంట ప్రభా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. హల్లెలూయా. లార్డ్, ఐ ప్రే ద రివైవల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద హార్వెస్ట్ ఫాదర్ లార్డ్ తండ్రి. లార్డ్, లెట్ ద హార్వెస్ట్ స్వీప్ త్రూ ద నేషన్, స్వీప్ త్రూ ద చర్చ్ ఇన్ LSM ఇన్ జీసస్ నేమ్ ప్రభా. ఒక గొప్ప హార్వెస్ట్ ప్రభా, ఒక గొప్ప రివైవల్ నాయన సంఘం ద్వారా నాయన స్వీప్ అవ్వడానికి కృప చూపించమని అడుగుతాను ప్రభా. లార్డ్, ఇగ్నైట్ ఎవ్రీ హార్ట్ విత్ ప్యాషన్ ఫర్ యూ ఫాదర్ లార్డ్, విట్నెసింగ్ అన్ప్రెసిడెంటెడ్ మూవ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి హార్ట్ ని వెలిగించమని అడుగుతున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీకు అడ్డుకునే వారంగా కాకుండా ముందుకి నాయన ఈ యొక్క రివైవల్ ని తీసుకుని వెళ్లే వారంగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. బోల్డ్ ఇవాంజలిజం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నేను సువార్త గురించి సిగ్గుపడను అని పౌలు చెప్పినట్లుగా, ఐ విల్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్. తండ్రి, ఎవరు సిగ్గుపడకుండా నాయన పని చేసే వారిగా కృప చూపించమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఇప్పటిదాకా చేసిన ప్రార్థన ఎగిరి అయిన ప్రతి ఒక్కరి జీవితాలలో ముద్రించి స్థిరపరచమని అడుగుతున్నాను. LSM పైన ముద్రించి స్థిరపరచమని అడుగుతాను. I seal this prayer, I seal these declarations over everyone, Father, in the name of Jesus. I seal these declarations over every family. Thank you, Father Lord. Let your name be glorified and honored. తండ్రి, నీ నామమే
సమస్త మహిమ ఘనత తెచ్చుకోమని దీవించి ఆశీర్వదించమని నీకెంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.